అండ్ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్, అసలు మీకు నేచరు, జాలి అలాంటివి ఉన్నాయా మీకు? హెల్పింగ్ నేచర్, ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్, నాకు దానికే ఇష్టం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా దగ్గర పనిచేసే అతను ఒకరు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి, మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నీకు ఇవ్వాలనిపించి నా దగ్గర కెపాసిటీ ఉంటే నేను ఇచ్చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడన్నా జ్వరం వస్తే నేను అసలు ఎవరిని ఇంటికి రాను ఉన్నాను. నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అదే మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్, అది నేను అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను నేను. వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు. యూనో, కానీ ఇలా చెప్పినప్పుడు ఇది ఒక్కటే గుర్తుంచుకుంటాడు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఇప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నాకు చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు. అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన ఐ జస్ట్ లివ్ బై దట్, లైక్ దట్. యూనో, మీరు కరెన్సీ చూసి చాలా రోజులు అయిందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనుషులు ఉండొచ్చు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డెసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడో లేకపోతే నేచరో లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ యూ, మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటికి ఉండదు. ఇంకోటికి ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నారు. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారు ఇందా చెప్పారు కదా, ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్నని ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? That's as simple as that now. One particular day, I want to take break from Bollywood. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది, ఇంకా అసలు పట్టించుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను? నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం అన్న పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తానికి మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా? చెప్పను, సీక్రెట్. ఓకే, మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి అంటే నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరి అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తాన్ని ఖర్చు పెడతాను ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి కరెక్ట్. ఏం చేస్తారు ఎవరికి? తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటాను, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటాను.
So I'll always, my work will be more than demanding than what is I have. So because of that నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. ఓకే. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.